Daily. Taste the Daily. మైలవరం నియోజకవర్గంలో బూడిద మంటలు. ఎస్, బూడిద అమ్ముకుంటున్నారా? బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. మైలవరం నియోజకవర్గంలో బూడిద మంటలు రేగుతున్నాయి. జోగి రమేష్, వసంత కృష్ణ ప్రసాద్ మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోంది. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు ఇద్దరు నేతలు. ఆయన కనుసన్నల్లోనే బూడిద అక్రమంగా రవాణా జరుగుతోందని జోగి రమేష్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు కృష్ణప్రసాద్. బూడిద అమ్ముకోవాల్సిన అవసరం తనకి లేదంటున్నారు. మూలపాడులో బూడిద స్టాక్ యార్డ్ తో తనకి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మనతో ఉన్నారు. సరే, గత వారం రోజులుగా మీ పైన మాజీ మంత్రి జోగి రమేష్ కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు మీ బామ్మర్ది కలిసి బూడిదలో కోట్లాది రూపాయలు సంపాదిస్తుందని ఆయన చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ. మీరేం చెప్తారు దానికి? అతనికి ఓటా కావాలంటే దక్కట్లేదని చెప్పి గొడవ చేస్తా ఉన్నాడు. ఇది జగద్వేదితం అనమాట. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవరు నన్ను చూడలేదు అనుకున్న చందం. అతను గడిచిన 5 సంవత్సరాల గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు 2019 నుంచి 24 మధ్యలో వీటీపీఎస్ బూడిద చరిత్రలో తొలిసారి కౌంటర్లు పెట్టి అమ్మినోడు జోగి రమేష్. సరే, లోపాయికారిగా ఈ రోజున వీటీపీఎస్ యాజమాన్యం దీన్ని ఏదో టెండర్లు పిలిచింది. స్థానికంగా ఉన్న ట్రక్ డ్రైవర్లందరూ దానికి ఎదురు తిరిగి వాళ్ళకు ఉద్యమం చేపడతా ఉన్నారు. ఇతను కాంట్రాక్టర్తో కొమ్మక్కయ్యి కాంట్రాక్టర్కి అనుకూలంగా పనిచేయడం కోసం యూనియన్ల మధ్య తగాదాలు సృష్టించి విభేదాలు సృష్టించి ఈ సమస్యని నేనేమైతే లారీ ఓనర్లకి అండగా నిలబడుతున్నానని దాని నుంచి తప్పించడం కోసం విషయాన్ని ఇతను యూనియన్ల మధ్య విభేదాలు సృష్టించడానికి ఈ సమస్యను నా వైపు తిప్పి పబ్బం గడుపుకుంటా ఉన్నాడు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా అల్లరి చేయడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు జోగి రమేష్ తత్వం, జోగి రమేష్ వ్యవహార శైలి. చాలా కాలం క్రితం ఈ బూడిద సమస్య మీద ప్రశ్న పంపించడం జరిగింది. శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి 11-12 రోజుల ముందే కొత్తగా పంపించే ప్రశ్నలు తీసుకోవడం మానేస్తారు. అంతకు ముందుపే మనం పంపించి ఉండాలి. ఆ పంపించిన వాటిని లాటరీ తీసి ఈ సెషన్స్ జరిగిన అన్ని రోజుల్లో రోజు కొన్ని ప్రశ్నలు చొప్పున మనకి స్టార్డ్ క్వశ్చన్స్ సభలో వస్తాయి. ఈ బూడిదకు సంబంధించి నేను గతంలో పంపించడం, శనివారం రోజున అతను ఈ వీడియో విడుదల చేశాడు. మాకు సోమవారం క్వశ్చనేర్ వచ్చింది, ప్రశ్నావళి వచ్చింది. దాంట్లో నాది 3వ ప్రశ్న. వీటీపీఎస్ బూడిద మీద ఇది వచ్చిన క్వశ్చనీరు 22వ తారీఖు సోమవారం ఉదయం. దీంట్లో 3వ ప్రశ్న నేను అడిగిన ప్రశ్న. అతను ఇందాక ఏమైతే మాట్లాడాడో పిచ్చివాగుడు అంతా, దానికి సంబంధించిన కృష్ణప్రసాద్ స్వార్థపరుడు, నియోజకవర్గ సమస్యల మీద అడుగుతాడని అందరూ ఎదురు చూస్తుంటే కృష్ణప్రసాద్ అడగలేదు అని చెప్పాడు కదా. ఇదిగో నేను ఇప్పుడు కాదు, నేను ఇది ఎప్పుడో కొద్ది మాసాల క్రితం పంపిస్తే యాదృచ్ఛికంగా ఒకవేళ వచ్చి ఉండకపోతే నిజంగానే అడగలేదు అనుకునేవాళ్ళు ప్రజలు. కాబట్టి జోగి రమేష్ నైజం మీరు గమనించండి. కాంట్రాక్టు కొనుక్కోవాలి లారీ వాళ్ళు అనేది ఒక వివాదం. దాన్ని వదిలేసి ఎక్కడో ఎవరో డంపు పెట్టిన దాన్ని నాకు ఆపాదించి ఇది రాజకీయం చేసి వీటీపీఎస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వాళ్ళతో కొమ్మక్కయ్యి కృష్ణప్రసాద్ పాత్రను తగ్గించడం కోసం ఇది అలజడి సృష్టించి గందరగోళ వాతావరణం సృష్టించి దీని నుంచి లబ్ధి పొందాలని జోగి రమేష్ చేసే కుయుక్తి వెధవ రాజకీయమే ఈ వ్యవహారం అంతా కూడా. సో మొత్తానికి మైలవరం నియోజకవర్గంలో బూడిద పాలిటిక్స్ ప్రస్తుతం కాకరిపుతోన్నాయి. ఈ వివాదంలోకి తను అనవసరంగా రావద్దంటూ కూడా ఇటు వసంత కృష్ణప్రసాద్ అయితే మాజీ మంత్రి జోగి రమేష్ని హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సురేందర్తో వసంత్, TV9 విజయవాడ నుంచి.